దీనికి సంబంధించినటువంటి రెండు క్లుప్తంగా ఈ ఈవెంట్ సంబంధించి రెండు విషయాలు చెప్పదలుచు. ఈ వారోత్సవాలని భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలని పెడుతూ మహాత్మా ఫూలే జన్మదినమైన ఈరోజు నుండి 14వ తారీఖు వరకు, అంటే బాబాసాహెబ్ జన్మదినం వరకు ఈ కాలం ఈ వీక్ని మొత్తాన్ని ఒక ప్రతిజ్ఞ వారోత్సవాలుగా ప్రకటించడానికి, భీమ్ ప్రతిజ్ఞ వారోత్సవాలుగా చెప్పడానికి బాబాసాహెబ్కు మహాత్మా ఫూలేకు ఉన్నటువంటి సంబంధం ఏంటిదనేటువంటిది అందరికీ దాదాపుగా డౌట్ వస్తుంటుంది. భీమ్ ప్రతిజ్ఞ అంటున్నారు, ఫూలే బర్త్డేకు సంబంధం ఏంటిది అనేటువంటిది సాధారణంగా ఉంటుంది. ఇంకా రెండోది, ఈ ప్రతిజ్ఞలో 22 బాబాసాహెబ్ మనకు అందించినటువంటి 22 బుద్ధ సూత్రాలని, అంటే బుద్ధుడి నుండి గ్రహించినటువంటి 22 ప్రతిజ్ఞలని మన ముందు ఇక్కడ బోర్డు మీద పెట్టారు. వీటికి మరి పూలేకున్నటువంటి సంబంధం ఏంటిది అనేటువంటి కూడా సాధారణంగా అందరికీ అనుమానాలు ఉంటుంటాయి. అయితే ఈ భీమ్ ప్రతిజ్ఞ అనేటువంటిది ఏ సందర్భంలో వచ్చింది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా ఈ భీమ్ ప్రతిజ్ఞని తయారు చేసినప్పుడు 22 సూత్రాలను గ్రహించేటప్పుడు కేవలం బుద్ధుడి నుండి మాత్రమే గ్రహించలేదు. ఈ బుద్ధుని యొక్క ప్రత్యామ్నాయ, అంటే బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సుదీర్ఘ కాలపు ఈ భారతదేశ చరిత్ర లోపల ఉన్నటువంటి ఈ సంస్కృతి, ఈ వారసత్వాలని మొత్తాన్ని కూడా పొందుపరిచే ప్రయత్నాన్ని ఈ 22 సూత్రాల లోపల పొందుపరిచేటువంటి ప్రయత్నం చేశాం. వీటిని ఒక బ్రాడ్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ లోపల పెట్టినట్లయితే వీటికి ప్రధానమైనటువంటి 22 సూత్రాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, రేషనాలిటీ. Rationality is a framework upon which all these 22 oaths are being constituted or framed. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవన్నిటిని కూడా ఒక ఇండివిజువల్ తనకు తాను అర్థం చేసుకొని, దాన్ని అంతర్లీనం చేసుకొని, తనను తాను స్వేచ్ఛగా స్వతంత్రంగా తీసుకునేటువంటి ప్రతిజ్ఞలు ఇవి. అంటే ఇవి ఎవరికి వ్యతిరేకంగా చేసినటువంటివి కావు. ఇవి ఒక వ్యక్తి తనను తాను సంస్కరించుకోవడం కోసమని, తద్వారా సమాజాన్ని సంస్కరించవచ్చు అనేటువంటి బుద్ధుని యొక్క స్ఫూర్తి నుండి తీసుకున్నటువంటి ప్రతిజ్ఞలు ఇవన్నీ. అంటే ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, ఇవి అనేటువంటివి ఒక మతానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక మత చిచ్చులు పెట్టేటువంటి ఒక కుట్టు దీంట్లో దాగి ఉన్నదనేటువంటిది చాలా మంది ప్రచారం చేస్తూ ఉండొచ్చు. కానీ ఇది ఒక మతానికి వ్యతిరేకంగా ఒక మతాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాదు. ఇది ఒక వ్యక్తిని సంస్కరించడం ద్వారా, ఈ మొత్తం సమాజాన్ని సంస్కరించుకోవడం ద్వారా ఈ మొత్తం సమాజాన్ని ఒక జాతీయ సమాజంగా తీర్చిదిద్దేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పరిచినటువంటి ఈ సూత్రాలని బాబాసాహెబ్ మన ముందు ప్రవేశపెట్టారు. అయితే వీటిని ఖచ్చితంగా 6 సంవత్సరాల తర్వాత, అంటే మన రాజ్యాంగాన్ని మనకు సమర్పించుకున్న తర్వాత 6 సంవత్సరాల తర్వాత వీటిని మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 6 సంవత్సరాల తర్వాత రూపొందించినటువంటి ఒక ప్రత్యామ్నాయ ఈ 22 సూత్రాలు ఏవైతున్నాయో ఇవి మనిషిని ఒక సన్మార్గం వైపు నడిపించి, ఒక సద్ధర్మం వరకు నడిపించి, మొత్తం సమాజాన్ని సద్ధర్మం లోపల నడిపించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అంధవిశ్వాసాలని, అప్రజాస్వామికతని, అసమానతలని మొత్తంగా తుడిచివేసి ఒక సమానత్వంతో కూడినటువంటి, సౌభ్రాతృత్వంతో కూడినటువంటి, స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఒక గొప్ప మానవీయ ఆధునిక సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవి 6 సంవత్సరాల తర్వాత చేయడం జరిగింది. అంటే దీని అర్థము, అంటే రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్న తర్వాత 6 సంవత్సరాల తర్వాత వీటి యొక్క అవసరం ఏమొచ్చింది అంటే, దీనికి మొత్తంగా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, బాబాసాహెబ్ ఇది తీసుకోవడానికి ఒక సుమారుగా చాలా సంవత్సరాల ముందు, అంటే 1935లో అతను యోలా మహాసభలో మాట్లాడుతూ నేను హిందూగా పుట్టాను కానీ నేను హిందూగా చావను అన్నాడు. అంటే దీని అర్థం ఏంటిదంటే, హిందూగా పుట్టాను కానీ హిందూగా చావను అంటే దాని అర్థం ఏంటిదంటే, నేను ఈ సాంఘికమైన అప్రజాస్వామికమైన అప్రెస్డ్ హిందూ సమాజం లోపల నేను పుట్టాను, ఒక అప్రెసివ్ సమాజం లోపల ఉన్నాను. ఈ అప్రెసివ్ సమాజాన్ని మనం మార్చకుండా, ఈ అప్రెసివ్ సమాజాన్ని మార్చకుండా ఒక జాతీయ సమాజాన్ని నిర్మించడం అసాధ్యమవుతుంది. ఒక జాతి నిర్మాణం జరగకుండా ఈ దేశం లోపల ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం అనేది అసాధ్యమవుతుంది. కాబట్టి 1935లో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ప్రకారంగా అతను చాలా ఆలోచిస్తూ మరి ఏ మార్గాన్ని మనము స్థాపించినట్లయితే అది సాధ్యమవుతుంది అనేటువంటి దాని గురించి విశేషంగా కృషి చేసినటువంటి బాబాసాహెబ్ చివరికి
మహాత్మా ఫూలే, ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి మహాత్మా ఫూలే బర్త్డే జరుపుకుంటున్నటువంటి మహాత్మా ఫూలే గ్రంథాల నుండి కూడా అతను చాలా గ్రహించాడు. ఈ గ్రంథం మహాత్మా ఫూలే రాసినటువంటి గులాంగిరి లాంటి గ్రంథాలు చాలా స్పష్టంగా ఈ దేశం లోపల ఉన్నటువంటి బ్రాహ్మణీయ సామ్రాజ్యవాదం అనేటువంటిది దశావతారాల పేరు మీద. ఇవి నిజంగా దశావతారాలు కాదు మిత్రులారా, ఇవి ఖచ్చితంగా ఇవి దశావతారాల పేరు మీద ఈ దేశం లోపల అధర్మాన్ని సుస్థిరం చేయడం కోసమని, ఈ దేశం లోపల అప్రజాస్వామికమైనటువంటి అప్రెసివ్ సమాజాన్ని సుస్థిరం చేయడం కోసమని, ఒక ఆధిపత్య సమాజాన్ని స్థాపించడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ఈ దశావతారాలు అనేటువంటివి ఇవి వివిధ చారిత్రక దశల్లో సమాజము మేలుకున్న ప్రతి దశల్లో ఒక దశావతారంగా, ఒక అవతారంగా మన సమాజంలో ప్రవేశపెడుతూ దేశాన్ని మొత్తాన్ని, సమాజాన్ని మొత్తాన్ని ఒక పీడన లోపలికి నెట్టివేసే ప్రయత్నంలో భాగంగా వచ్చినటువంటి దశావతారాలను మొత్తాన్ని త్యజించడం ద్వారా మనము ఈ దేశం లోపల బలిరాజ్యాన్ని నిర్మించవచ్చు అనేటువంటి ఒక ప్రకటన చేశాడు. అది రచనలు చేశాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మహాత్మా ఫూలేని తన రెండవ గురువుగా ప్రకటించారు. మొదటి గురువుగా బుద్ధుని ప్రకటిస్తూ, రెండవ గురువుగా మహాత్మా ఫూలేని ప్రకటిస్తూ, మూడవ గురువుగా కబీర్ని, అలాగా ముగ్గురు గురువుల్ని మూడు వివిధ చారిత్రక దశల్లో వచ్చినటువంటి వాళ్ళు. ఒకరు మధ్యయుగాల కాలంలో, అంటే కబీర్ మధ్యయుగాల కాలంలో వస్తే, బుద్ధుడు ప్రీ మోడర్న్ టైమ్ సొసైటీ అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం బుద్ధుడు వస్తే, అయితే ఆధునిక కాలానికి మనకు ఫూలే కనిపిస్తుంటాడు. ఈ రకంగా వచ్చినటువంటి ఒక వివిధ చారిత్రక దశల్లో ప్రాచీన, మధ్య, ఆధునిక దశల్లో వచ్చినటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సాంస్కృతిక విప్లవ నాయకులందరినీ అతని యొక్క స్ఫూర్తిగా తీసుకుంటూ ఆధునీకరించినటువంటి ఒక ఆధునిక ధర్మాన్ని మనకు బాబాసాహెబ్ మనకు అందించాడు. ఆ ఆధునిక ధర్మం అనేటువంటిది ఏంటిది అని అంటే, ఇది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మతం కాదు, ఇది ఒక ప్రత్యామ్నాయమైనటువంటి సాంస్కృతిక సామాజిక పునర్నిర్మాణానికి, అంటే ఒక ఆధునిక సామాజిక పునర్నిర్మాణానికి, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఒక జాతి నిర్మాణానికి బాటలు వేయడం కోసమే ఇది ఈ యొక్క 22 సూత్రాలను ఇచ్చారు. ఈ 22 సూత్రాలను కూడా బాబాసాహెబ్ బలవంతంగానో, నేనేదో మేధావిని కాబట్టి మీరు వాటిని స్వీకరించండి అని బాబాసాహెబ్ మనకి ఇవ్వలేదు. బాబాసాహెబ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ఈ 22 సూత్రాలని మీరు చదివి వాటిని అర్థం చేసుకొని వాటిని అంతర్లీనం చేసుకుంటూ వాటిని మీరు ఇంకా సంస్కరించుకుంటూ మీకు ఇంకా వాటిని స్థలకాల పరిస్థితులకు అనుగుణంగా వాటి లోపల ఏమన్నా మార్పులు తీసుకొచ్చుకునేటువంటి, అంటే చైతన్యంతో కూడినటువంటి ఒక మార్పులను సంలీనం చేసుకుంటూ మనిషిని ఒక ఉన్నతమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దేటువంటి విధంగా అతన్ని వీటిని అనడం జరిగింది. అందుకే బాబాసాహెబ్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇవి ఏదో ఇతర మత మౌఢ్యంతో కూడినటువంటి మత సూత్రాలు అతను చెప్పలేదు. ఇవి కేవలము మనిషి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం లోపలనే మనిషి మారుతుంటాడు. దాన్ని ఇంకా మార్క్స్ చాలా చెప్పగలుగుతాడు, కాన్షియస్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి, అంటే మనకు సమూలమైనటువంటి మార్పు ఎప్పుడు వస్తుందంటే మనిషి కాన్షియస్ స్టేట్ లోపల ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూ ఉండాలి. అందుకే ఈ డైలెక్టికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆ మెటీరియల్ చేంజ్ అండ్ ద స్పిరిచువల్ చేంజ్ అనేటువంటివి, ఈ డైలెక్టిక్స్ ని బాగా అర్థం చేసుకున్నటువంటి ఫూలే చాలా గొప్ప, బుద్ధుడు చెప్పినటువంటి ఆ యొక్క డైలెక్టిక్స్ ని ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తదనంతర కాలంలో అభివృద్ధి చేసి మనకు ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాల్ని మన ముందు ఇచ్చాడు. దీనికి ముందు తీసుకుపోవడానికి ముందుకు వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దానికి ఇప్పుడు ఈ అవకాశం ఇవ్వడం అనేటువంటిది నాకు చాలా గర్వంగా ఉంది. ఆ యొక్క మహాసంస్కృతి లోపల భాగం కావడం అనేటువంటిది నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈ 22 సూత్రాలని చాలా సాధ్యమైనంత వరకు నా జీవితంలో ఆచరించుకోవడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని, మీరు కూడా వాటిని అర్థం చేసుకొని మీరు కూడా వాటిని అంతర్లీనం చేసుకున్నట్లయితే మనము ఒక ఉన్నతమైనటువంటి మానవులుగా మన చివరి జీవితాలని మనము గడపొచ్చని, తద్వారా భవిష్యత్ సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.